ఇక మనం ఏఐ హెల్ప్ తీసుకోము, మన బ్రెయిన్ లోనే ఏఐని ఫిక్స్ చేసుకోబోతున్నాం. మనం మొబైల్లో చూసే డౌన్లోడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్ లోనే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటాం. ఇదంతా జరగడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పట్టదు, ఎందుకంటే రోజు రోజుకి అప్డేట్ అవుతున్న టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో మన లైఫ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో మానవ జీవనం ఎలా ఉండబోతుందో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మన లైఫ్ స్పాన్ చాలా ఎక్కువైంది అండ్ కాబోతుంది. దానికి కారణం అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ, మెడిసిన్ అండ్ జెనెటిక్స్. ఇలా లైఫ్ స్పాన్ పెరగడం వల్ల నార్మల్ గానే అందరూ 100 ఏళ్లు బ్రతికేయచ్చు. ఒకప్పుడు అంటే 100 ఏళ్ల క్రితం స్వతంత్రం కూడా రాకముందు మన యావరేజ్ లైఫ్ స్పాన్ 50 నుంచి 55 ఏళ్ల వరకే ఉండేది. కానీ 2020లో 70 ఏళ్లకి చేరింది అండ్ ఇంకో 50 ఏళ్లలో 90కి చేరుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారిలో ఫ్రాన్స్ కి చెందిన ఒక మహిళ జీన్ కాల్మెంట్, ఈమె 122 సంవత్సరాలు జీవించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. అండ్ ఇప్పటికీ టాప్ 10 లో ఉన్న వాళ్ళందరూ మహిళలే. సో ఇక్కడ పాత జనరేషన్ వాళ్ళే ఇన్ని సంవత్సరాలు జీవించారు. ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం యావరేజ్ లైఫ్ స్పాన్ తక్కువ ఉన్న సమయంలోనే ఇన్ని సంవత్సరాలు జీవిస్తే రానున్న కాలంలో యావరేజ్ లైఫ్ స్పాన్ 96-100 సంవత్సరాలకు చేరితే ఇంకా ఆ మనిషి ఎన్నేళ్లు జీవించబోతున్నాడు. మనం జనరల్ గా అనుకునేది మాత్రం పాతకాలం వాళ్ళే గట్టిగా ఉంటారని. కానీ ఇప్పుడున్న జనరేషన్ గట్టిగా లేకున్నా ఎక్కువ సంవత్సరాలు జీవించబోతున్నారు. అండ్ కొన్ని సంవత్సరాల్లోనే షష్టి పూర్తి 60 ఏళ్ల నుంచి 100 ఏళ్లకి మారొచ్చు. మెడిసిన్ లో కూడా రీజనరేటివ్ మెడిసిన్ వచ్చాయి. స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అండ్ టిష్యూ ఇంజనీరింగ్ టెక్నాలజీలు పెరుగుతాయి. అంటే మన శరీరంలోని ఆర్గాన్స్ దెబ్బతింటే వాటిని రీప్లేస్ చేసే టెక్నాలజీ. మనుషుల్లో ఉండే సెల్స్ నే వాటిని ల్యాబొరేటరీలో గ్రో చేసి అవసరమైన వాళ్ళకి అందించే ప్రయత్నం. సో బ్లడ్ గ్రూప్ ని బట్టి అవసరమైన వాళ్ళకి ఎలా అయితే బ్లడ్ అందుతుందో అదే విధంగా స్టెమ్ సెల్స్ తో దానికి సరిపడా మ్యాచ్ క్రైటీరియాని బట్టి డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ ఆర్ టిష్యూస్ ని రిపేర్ ఆర్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ పిల్లలు పుట్టే విషయంలో కూడా ఫ్యూచర్ లో టెక్నాలజీ హెల్ప్ తో తల్లి గర్భంతో సమానంగా ఉండే ఆర్టిఫిషియల్ వూమ్ తో జన్మిస్తారు. ఫ్యూచర్ లో హెల్త్ పట్ల అవేర్నెస్ అండ్ డెడికేటెడ్ రిసోర్సెస్ కూడా పెరుగుతాయి. అడ్వాన్స్డ్ వర్చువల్ థెరపీస్, వర్చువల్ డాక్టర్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ కూడా మనతోనే ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకున్న స్మార్ట్ వాచ్ తోనే ఫ్యూచర్ లో ఫుల్ బాడీ చెకప్ జరిగిపోయి ఎవ్రీడే అప్ టు డేట్ హెల్త్ రిపోర్ట్ తెలుసుకుంటాం. అండ్ కొన్ని క్యాన్సర్స్ ని ఆర్ ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ని ఈజీగా క్యూర్ చేసే మెడిసిన్ ఆర్ టెక్నాలజీ ఏదైనా రావచ్చు. బట్ ఫ్యూచర్ లో ఎంత మెడికల్ గా డెవలప్ అయినా సరే ఇంకో 20-25 సంవత్సరాల్లో ఇప్పుడున్న క్యాన్సర్స్ కంటే డబుల్ అవుతాయి. అలా పెరగడానికి కారణాలు కూడా టొబాకో, ఆల్కహాల్, ఒబేసిటీ అండ్ ఎయిర్ పొల్యూషన్లు. అందుకే ఇప్పటి నుంచే మనం హెల్త్ పట్ల కొంచెం కేర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే 2021లోనే ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ తోనే 2 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఫ్యూచర్ లో సంభవించే మరణాలకు కూడా ఇదే మెయిన్ రీజన్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు దాదాపు మనం చేసే పనులన్నీ ఆటోమేషన్ అయిపోతున్నాయి. మనం చేసే పనులన్నీ ఒక బాట్ చేసేస్తుంది. ఇంకో 20 ఏళ్లలో రొటీన్ పనులు అంటే ఎంక్వైరీ, రిసెప్షనిస్ట్ పనులు అండ్ డిఫికల్ట్ వర్క్, టైం ఎక్కువగా తీసుకునే పనులు అన్ని రోబోట్స్ తో ఫినిష్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వర్క్ అంతా ఆటోమేషన్ కి అప్పగించి మనుషులకు మాత్రం కొంచెం క్రియేటివ్ గా అండ్ ఇంటెలెక్చువల్ గా ఆలోచించే పనులు మాత్రమే ఉంటాయి. అండ్ అలా ఉన్న వాళ్ళకి, అలా ఆలోచించే వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. సో త్వరలోనే మనం ఎవ్రీడే మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే టైం రాబోతుంది. ఫ్యూచర్ లో జాబ్ వచ్చేసింది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వలేము. ఈవెన్ అది గవర్నమెంట్ సెక్టార్ లో అయినా మన స్కిల్స్ ని మనం అప్డేటెడ్ గా ఉంచుకోవాలి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమే మన ఫ్యూచర్. ఇప్పుడు ఎలాగో సగం ఆఫీస్ వర్క్ ని మనం ఇంట్లోనే చేస్తున్నాం. 2050లోగా మాక్సిమం జాబ్స్ రిమోట్ గానే ఆపరేట్ చేస్తారు. అప్పుడుండబోయే కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీతో మనం వర్క్ ఎఫెక్టివ్ గా చేస్తాం. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇక చూడము. ఆన్లైన్ వీడియో క్లాసెస్ అండ్ క్లాస్ రూమ్స్ కాస్త ఇంట్లోనే వర్చువల్ క్లాస్ రూమ్స్ గా ఉంటాయి. ఫుల్ అటెన్షన్ తో, అటెండెన్స్ తో పిల్లలు అన్ని క్లాసెస్ ని వింటారు. ఎందుకంటే డెవలప్ అవుతున్న ఏఐ ద్వారా పిల్లలకి ఎలాంటి సబ్జెక్ట్ అయితే బెటర్ గా చదువుతారో, ఇంట్రెస్ట్ తో చదువుతారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది. ఇండివిజువల్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉందని చూసి కెరియర్ ని బిల్డ్ చేస్తుంది. లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ ప్లాట్ఫామ్స్ కూడా పెరిగి ఏం నేర్చుకోవాలన్నా అన్ని అందుబాటులోనే ఉంటాయి. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో మాక్సిమం జాబ్స్ ఆటోమేషన్ అవటంతో నిరుద్యోగులు పెరుగుతారు. నిజంగా పొటెన్షియల్స్ ని అండ్ స్కిల్స్ ని యూజ్ చేయని వాళ్ళకి గవర్నమెంటే ఒక ఇన్కమ్ స్కీమ్ పెట్టొచ్చు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ అండ్ నిరుద్యోగ భృతిలా నెలకి సరిపడా ఖర్చులకి అండ్ బేసిక్ అవసరాలకి ప్రతి అన్ఎంప్లాయీకి గవర్నమెంటే హెల్ప్ చేయొచ్చు. ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద్వారా అందరికీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. పావర్టీ అనేది ఉండదు అండ్ దొంగతనం
దొంగతనాలు తగ్గుతాయి. అలాగే డిజిటల్ గవర్నెన్స్ పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అందరికీ ఐడియా ఉండకపోవచ్చు. ఓన్లీ కొంతమంది పొలిటీషియన్స్ మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ప్రజలకి చెప్తారు. ఫ్యూచర్ లో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంకా పెరుగుతుంది. ఎఫిషియెంట్ గవర్నెన్స్ వస్తుంది. జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా పెరిగి కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉండబోతుంది. గవర్నమెంట్ తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫుల్ క్లారిటీతో పబ్లిక్ కి అర్థమవుతుంది. నిజంగా అలా జరిగితే అన్ని దేశాలు అభివృద్ధి చెందుతాయి. సోషల్ కల్చర్, గ్లోబల్ కనెక్టివిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటికే మన ఇండియన్స్ కు ఉన్న ఐడియాస్ అండ్ ట్రెడిషన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి అండ్ ఇతర దేశాల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇంకో 20-25 ఏళ్లలో కల్చరల్ ఎక్స్చేంజ్ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఫ్యామిలీ స్ట్రక్చర్స్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. జాయింట్ ఫ్యామిలీ నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ, దాని నుంచి లివింగ్ రిలేషన్షిప్, ఎలా అయితే అన్ని కామన్ అయ్యాయో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయని రిలేషన్షిప్స్ కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం మంచి మంచి వెస్టర్న్ పద్ధతుల్ని పాటిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ పద్ధతుల్ని పాటించే యూతే ఫ్యూచర్ లో సొసైటీ పెద్దలు అవుతారు. సో కల్చర్ మొత్తం చేంజ్ అవ్వడం ఖాయం. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్స్ కామన్ అయినట్టు ఫ్యూచర్ లో వర్చువల్ సోషల్ ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతాయి. కొత్త కొత్త వర్చువల్ కమ్యూనిటీస్ పుట్టుకొస్తాయి. ఫిజికల్ గా కంటే వర్చువల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీటింగ్స్ ఎక్కువ అవుతాయి. ఎన్హాన్స్డ్ హ్యూమన్ టెక్నాలజీతో అండ్ హ్యూమన్ బ్రెయిన్ కలయికతో ఇంకా అద్భుతాలు చూడొచ్చు. అవి మన వర్క్ పర్ఫార్మెన్స్ ని, హెల్త్ ని అండ్ లైఫ్ ని మెరుగుపరుస్తాయి. ఇస్మార్ట్ శంకర్ అనే మూవీలో ఒక చిప్ ని హీరో బ్రెయిన్ లో పెడతారు కదా. రియాలిటీలో ఆల్రెడీ ఎలాన్ మస్క్ న్యూరో చిప్ ని డిజైన్ చేసే కంపెనీ 2016లో న్యూరాలింక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే న్యూరోలింక్ చిప్ ని హ్యూమన్ బ్రెయిన్ లో ఇంప్లాంట్ చేసి సెకండ్ ట్రయల్ కూడా చేశారు. ప్రజెంట్ ఇది సివియర్ గా పెరాలసిస్ తో బాధపడుతున్న వారిలో ప్రయోగిస్తున్నారు. మీరు ఊపిరి సినిమా చూసుంటారు. అందులో హీరోకి ఎలా అయితే బ్రెయిన్ బాడీ పార్ట్స్ కి ఎలాంటి సిగ్నల్ పంపించలేదో, సేమ్ అలాంటి పేషెంట్స్ కి న్యూరాలింక్ ద్వారా ఎలక్ట్రానిక్స్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ వస్తుంది. ఇక వారు మైండ్ తోనే అన్ని ఆపరేట్ చేయొచ్చు. సో వాళ్ళు ఇతరుల హెల్ప్ లేకుండా ఎలక్ట్రానిక్స్ ని కంట్రోల్ చేయొచ్చు అండ్ వాటి హెల్ప్ తో కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. ఫ్యూచర్ లో ఇద్దరు వ్యక్తులకి న్యూరోలింక్ చిప్ పెడితే వాళ్ళు ఇంకా నోటితో మాట్లాడే పని లేకుండా బ్రెయిన్ టు బ్రెయిన్ కనెక్ట్ అయ్యి సంభాషణ జరుపుకోవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ లిమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ లో హ్యూమన్ పవర్ ని ఎన్హాన్స్ చేసే టెక్నాలజీ అండ్ మన బ్రెయిన్ ని కంట్రోల్ చేసే ఏఐ వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బ్రెయిన్ ని 100% యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హే గూగుల్ ఆర్ అలెక్సా అండ్ సిరి అనగానే పలుకుతున్నాయి కదా, అలా రియల్ గా మనకి సపరేట్ ఏఐ ఫ్రెండ్ ఆర్ కోబాట్స్ ఉంటాయి. ఇవి రోబోట్స్ కావు, కోబాట్స్. అంటే మనతో ఉంటూ మన పని నేర్చుకుంటూ మనం చెప్పిందే చేస్తుంది. ఇక్కడ రోబోట్ అంటే ప్రీ ప్రోగ్రామ్ చేసి వాడుకుంటారు అండ్ కోబాట్స్ అంటే మనం రెగ్యులర్ గా ట్రైన్ చేసి నేర్పించాలి. వర్క్ లోనే కాదు, మన లైఫ్ లో కూడా కోబాట్స్ వచ్చి మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. ఒక ఫ్రెండ్ లా, ఒక మెంటర్ లా, ఒక ఫాదర్ లా, మదర్ లా ఉండబోతున్నాయి. ఇంకొన్ని సంవత్సరాల్లో పెళ్లి కూడా చేసుకోకుండా కోబాట్స్ తోటే జీవిస్తారు. ఎందుకంటే 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం 51% ఇండియన్స్ పెళ్లి చేసుకోలేదంట. సో వర్క్ ఆటోమేషన్ అయినట్టు ఫ్యామిలీ కూడా ఆటోమేషన్ అయి సిస్టమేటిక్ గా బ్రతుకుతాం. ఇలా అయితే డిజిటల్ ఐడెంటిటీస్ అండ్ ఆన్లైన్ పర్సనాలిటీలు మనుషులతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ని కూడా తీసుకోవచ్చు. స్మార్ట్ హోమ్స్ ఆల్రెడీ బిల్డ్ చేస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా మన కంఫర్ట్ కి తగ్గట్టు ఎనర్జీని మేనేజ్ చేస్తూ సెక్యూరిటీని కల్పిస్తూ స్మార్ట్ హోమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓలా బైక్ ఆర్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లా మనం ఎక్కడున్నా మన మొబైల్ తోనే మన ఇల్లుని ఆపరేట్ చేయొచ్చు అండ్ అబ్జర్వ్ చేయొచ్చు. అవి రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా వాడుతూ రీసైక్లింగ్ ని ఎక్కువగా చేస్తూ మన నీడ్స్ ఏంటో కూడా తెలుసుకుంటాయి. అండ్ స్మార్ట్ కిచెన్స్ తో వంట పని ఇక ఉండదు, అంట్లు తోమే పని అస్సలే ఉండదు. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రెజెంట్ వరల్డ్ వైడ్ 300 మిలియన్ స్మార్ట్ హోమ్స్ ఉన్నాయి. అండ్ నేను చూసిన ఫస్ట్ స్మార్ట్ హోమ్ మాత్రం విఐపి మూవీలో ఉంది. అది హీరో ధనుష్ మూవీ కాదు, 1997లో వచ్చింది. హీరోస్ ప్రభుదేవా అండ్ అబ్బాస్. ప్రెజెంట్ చాలా కాస్ట్లీగా ఉన్న 3D ప్రింటెడ్ హోమ్స్ కూడా ఇంకొన్ని సంవత్సరాల్లో కాస్ట్ తగ్గి మనం డీటెయిల్డ్ గా కస్టమైజ్డ్ ఇన్పుట్ ఇస్తే చిన్న చిన్న ఏరియాలో కూడా ఇల్లు నిర్మించి ఇస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా సేఫ్ గా మారబోతుంది. డ్రైవర్లెస్ కార్స్ ఎలాగో వచ్చేసాయి, బట్ ప్రపంచమంతటా డ్రైవర్లెస్ కార్స్ తిరగాలంటే ఎక్కువగా స్మార్ట్ హైవేస్ ని నిర్మించాలి. ఈ స్మార్ట్ హైవేస్ వల్ల యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా అక్కడున్న కెమెరాస్, రాడార్ అండ్ సెన్సార్స్ హెల్ప్ తో
చాలా ఈజీగా ఆ యాక్సిడెంట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. స్మార్ట్ హైవేస్ తో ఇంకో ఉపయోగం కూడా ఉండబోతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ కార్సే మన ఫ్యూచర్ అయితే ఛార్జింగ్ కోసం వెయిట్ చేసే పని కూడా ఉండదు. స్మార్ట్ హైవేస్ వల్ల దారిలో వెళ్తున్నప్పుడే కార్స్ ఛార్జ్ అయిపోవచ్చు. ఇప్పటికే స్టార్ట్ అయిన సౌదీ అరేబియా నియోమ్ ప్రాజెక్ట్ 2030 కల్లా రానుంది. అండ్ యుఎస్ యూరోప్ మధ్య ట్రాన్స్లాంటిక్ టనల్ ప్రాజెక్ట్ లాంటివి స్టార్ట్ అయితే మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుంది. అండ్ ఫ్లయింగ్ వెహికల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకో 15-20 ఏళ్లలో ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. అండ్ స్పేస్ ట్రావెల్ విషయానికి వస్తే ఆల్రెడీ స్పేస్ ఎక్స్ కంపెనీ స్పేస్ టూరిజం ప్లానింగ్ అయితే వేస్తుంది. అండ్ 2050 కల్లా మార్స్ లో నివసించే ప్లాన్ కూడా వేస్తుంది. టెక్నాలజీ సాయంతో మార్స్ లోని అట్మాస్ఫియర్ కూడా మన ఎర్త్ అట్మాస్ఫియర్ లా మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇదే జరిగితే మన వెకేషన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయి. హాయ్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పినట్టు ఇంకో 20-25 సంవత్సరంలో ప్రపంచం ఊహించని విధంగా మారుతుంది. అండ్ ఇప్పుడు ప్రెడిక్ట్ చేసిన వాటికంటే ఇంకా ఎక్కువగానే ఈ టెక్నాలజీ పెరుగుతుంది. అండ్ జాబ్స్ విషయానికి వస్తే ఒకప్పుడు కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో కంప్యూటర్స్ వస్తున్నాయి, జాబ్స్ అన్ని పోతాయి అని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ కంప్యూటర్స్ వచ్చాక కంప్యూటర్స్ గురించి తెలుసుకొని నేర్చుకొని మరి జాబ్స్ తెచ్చుకున్నారు. సో ఇదే విధంగా ఇప్పుడు జాబ్స్ ఆటోమేషన్ అయినా సరే ఏదో ఒక కొత్త ఫీల్డ్లో మనకి జాబ్స్ అయితే ఉంటాయి. దానికి మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సమానంగా మనం కొత్తవి నేర్చుకుంటూ అప్డేటెడ్గా ఉండాలి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి అడ్వాన్స్ థ్యాంక్స్. Bye.